ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగి ఆట అంటే అదేమైనా రింగ్ ఆట లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు మొగు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగి ఆట అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్ స్పాట్ తాగమన్నారు కానీ నేనా మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరు అనమాట? అదేమాటే, కావాలంటే పూల బంతి ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చనమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే నా కర్మ, ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో నడుము పట్టేసిందే బాబు. పాడు మీరు ఎప్పుడు ఇంతే. అమ్మా యాడే నమస్కారం. ఎవరమ్మా వాళ్ళు? విజయనగరం జమీందారులమ్మా. ఇదేటండి మీరంత భారీ మొక్కలు మొక్కలే, గుడి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. గుడి చిన్నదిగా ఉన్నా ఈ దుర్గమ్మ చాలా మహిమగల తల్లిరా. కాసు బంగారం పెడతా కూడా కటకటలాడిపోయి ఈ రోజుల్లో 250 సవర్ల బంగారం దేవుడికి మొక్కు తెచ్చుకోవడం అంటే మాట్లాడండి. ఈ గుడి చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తెలిసిపోతే. ఆయనకు సౌండ్ అంటే పడదుగా. ఇలాంటి విషయాలు అందరూ వినేలా గట్టిగానే మాట్లాడాలరా. 250 సవర్లేం కర్మ, తమ తలుచుకుంటే 450 సవర్లు చేస్తారు. తమరికేటండి మహారాజు. నమస్కారం అయ్యా. నమస్కారం. బాగున్నారా? బాగున్నానయ్యా. గుర్తుపెట్టారన్నమాట. అమ్మవారికి మొక్కుంది. ఈ బంగారు కిరీటం అరవంకీలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించండి. కాసేపు ఆగాక జరిపిస్తారయ్యా. అయ్యా అయ్యా ఏంట్రా? బొబ్బిలి శివరామరాజు గారు వచ్చారని చెప్పడానికి వచ్చానండి అయ్యా. శివరామరాజు గారు వచ్చారా? అదేంట్రా ఇంత లేటుగా చెప్తున్నావు? ముందే చెప్పానండి, సౌండ్ లేకుండా చెప్పా. అయ్యో ఇలాంటి విషయాలు గట్టిగానే చెప్పాలరా. బెదవాని బెదవా, తొందరగా రా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం. రండి 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 శివరామరాజు గారు. కాగితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? ఏం వద్దండి. అదేం కుదరదు, కూర్చోండి. రే అయ్యగారికి మజ్జిగ తీసుకురా. సౌండ్ లేకుండా ముందు మీరు కూర్చోండి. మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద తెగ కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడి సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మ బాబోయ్ దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? పీరు సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమంటే ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా. ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడ్రా? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారాన్ని ఇంటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా.
పోనీ ఈ బాత్రూమ్ లో దాకా బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు, ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిదిగా ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు. కొంగర తగ్గయ్య, వేమూరి గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్, డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాంతే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగలించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. మరెవరనుకున్నా? ఆ బాత్రూమ్ లో ఏమండి, ఏమండి, ఎత్తండి, త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండలు పెడుతున్నారు? చెయ్యి ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడి ఉంటుందని. బండి ఎక్కడికి వెళ్తుంది? మున్సిపాలిటీకే. అంతా జరిగేది అక్కడికే కదండి. మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా? అసలు ఏం జరిగిందంటే వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు, ఎక్కండి ఎక్కండి. ఈ పిచ్చివాడేవాడు? ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం. ఐదు నిమిషాలు దాటేసింది, ఇంకా ఎవడు రాడే? అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేద్దాం. బాబోయ్, ఇంతమంది ఎందుకు రాలేదు? ఒక్కడ చాలరా. అయ్యి బాబోయ్, ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తాను అది? అయ్యి బాబోయ్, నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి, సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడు రా, ఉక్కుబాడి. మీరేంట్రా అంత లేటుగా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా? చెప్తాను మీ పని. యారా, వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక. అవునరా, ఇలా బ్యాచ్లు కింద వెళ్తున్నారంట్రా? రౌడీ మహాసభలు ఏమైనా జరుగుతున్నాయా? గుండె ఎవడికి ఇసాడరా? నున్న కొందే ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావే? మాట మీద నిలబడకపోతే సిరాకి మొడ సడిపోద్ది. మిస్టర్ పెంటయ్య, బోర్డులు బాగా రాయించావయ్యా, కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలిసినావా? నీకంటే నాకు బాగా తెలుసులేవా. చూడు, అసలు ఓట్లన్నీ గూడెంలో ఉన్నాయి. గూడెం ఓట్లు ఈ హిట్లర్ రాఘవయ్య పాకెట్లో ఉన్నాయి. ఎలాగో? ఎలాగా? ఆ రాము నాకు కాబోయే 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 అల్లుడు. అల్లుడా? అవును, ఇప్పుడు నేను మామవతారం ఎత్తుతాను. నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి. నాకే ఓట్లు వేయమంటాడు, వాళ్ళు తప్పకుండా వేస్తారు. సో మనం సర్పంచ్ అవుతాం.
కనుక బోర్డులకి రంగులకి బఠానీలకి వేరుశనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు. ఏం చేసుకోకు? కమాన్ టెల్ మీ. నువ్విప్పుడు తెలలేవు. అమ్మ రాఘవయ్య, ఇలా చూపిస్తున్నావా నీ హిట్లర్ రాజకీయం? సరే, మామ అవతారం ఎత్తావు కదూ, ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టేయాలో నాకు తెలుసు. మనుషులకు వెళ్తా ఉన్నది. ఒరే దాన్ని పట్టుకోండి 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 పట్టుకోండి. ఆగో, నీ పాటికి నువ్వు వచ్చావు, ఆడావు, పాడావు. ఏదో ఈ ఊరు దాని మనం ఊరుకుంటే ఇంట్లోకి దొరుకుతావా? ఎవరు నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ పాటికి లోపల ఉంది బయట పెడుతున్నావు. ఇది నా బీరువా తెలుసా? హలో, అందరికీ చెప్తున్నాను వినండి. ఈ బీరువా మాత్రమే కాదు, ఈ బిల్డింగ్, బయట ఉన్న బేకరీ అన్ని నాకే సొంతం. ఏంటి? అన్ని నీ సొంతమా? నీకే చెప్పేది. ఆడవాళ్ళని చూస్తున్నాను, లేకపోతే కసవిస చేసేవాడి. మర్యాదగా నువ్వే బయటికి వెళ్ళు. పోరానా? చెప్పేది నీకే. బన్ను కింద పడే. ఎంత పొగరు! ఇదిగా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? హే, ఈ ఇంట్లోంచి మీ అందరినీ కట్టకట్టి తరివేయటానికే నేను ఇక్కడికి వచ్చింది. నన్ను తరిమేస్తావా? నేను ఎవరో తెలుసా? గణపతి అయ్యర్ బామ్మర్దిని. నేను గణపతి అయ్యర్ గారి మనవరాల్ని. నువ్వు చెప్పే గణపతి అయ్యర్ వేరు, నేను చెప్పే గణపతి అయ్యర్ వేరు. ఇద్దరు ఒకటే. ఇది మా తాతయ్య పేరు నాస్తి, మనవరాలికే సొంతం. సో ఆల్ ఆఫ్ యూ గో అవుట్. చూడు జోకరా, క్లబ్కు ఒక పాటగాని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్, ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను. చచ్చా, నీకంటే ఎవరికి కావాలి? చూడు రాజా, నేను ఈ క్లబ్ కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటు ఏముందయా? రేటు అదేం పర్వాలేదు. మనకు కోకిలు దొరికింది కనుక ఇంక కాకి మంగళహారతి పాడేస్తాను. చూడమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు, కీర్తనలు, మంగళారతులు పాడుకుని ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరచు. వెళ్ళడం మీరే అలా అంటే. మీరునండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడ కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు, అష్టపదులు, మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. రాజా 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 రాజా, మీ ఇద్దరు సెటప్ ఓకే ఓకే ఓకే. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసింది ఏంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా, ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా? బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నిలగొట్టాలి. అంతా నీ ఆత్మీయ హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రింది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు, నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా, నిన్ను చూశాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా?
ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ అంటే చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాడని నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. గురు మెల్లగా. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు గురు. ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగ్ అన్న చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా? వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి త్వరగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేం, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాగారు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు, రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఎట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబోయ్, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాలుతాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు? కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ కుసి కుసిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా, ఏంటంటారు? ఏంట్రా? ఏంట్రానా? ఏంట్రా ఏదండి మర్చిపోన్నారు ఏంటి? పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా? అన్నారా లేదా? అన్నారు, మరి అట్టుకొచ్చేసినాను. ఏంటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో, విమానం వేడదండి బాబు, వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదేటి. ఏంటంటావా? చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏడుదో వెళ్ళి ఈసురు ఈ తమాసాగా ఉందేటి. అర్థమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు. అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏంటంటావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మావాడు చిరగ్గా ఉన్నాడు, ఎక్కువగా బేరాలాడి విసికించుకో. 20,000 ఇస్తాను, పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? నోర్మోయండి. ఏడిదే 20 ఏళ్ళా? 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తే తీసుకోను. ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 ఏళ్ళు ఇమ్మను. ఏంటంతా? తిక్క తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడ్చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడ్చేస్తానా? ఏం చేస్తావు? ఏడ్చేస్తానా? ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తాను. అమ్మా, రేయ్, నన్ను కొట్టావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా. రేపు ఈ పాటికి నీ షాపు నెగిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. డాక్టర్ ఓకే అని చెప్పారు కదా, అలా బయటకు వెళ్ళి దమ్ముకొట్టుదాం రా. నాని నీ క్లోజ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు, వెళ్ళి చూడు. వెళ్ళు. ఏంట్రా? నాకెందుకు దెబ్బ తగిలిందని వాళ్ళిద్దరికి చెప్పలేదు కదా? ఇంకా లేదు. పోనీ ఈనాడు పేపర్ చిట్టి ఎడిషన్ లో వేయించమంటావా, లేకపోతే ఏంట్రా? చూడు, నువ్వు పెయింటింగ్ చేస్తూ కాలుదారి కింద పడ్డావని చిన్న కట్టింగ్ ఇచ్చాను. నిన్నెవరైనా అడిగినా కూడా అలాగే చెప్పు, లేకపోతే పరువు పోతుంది. అమ్మో, నేను నోరెత్తను. వెరీ గుడ్, నేను వెళ్ళి దమ్ము కొట్టొస్తాను. ఇట్రారా.
నాని ఏంట్రా? ఇక్కడ అందమైన నర్సులు ఉంటారు కదా? ఉంటారు. అయితే ఇంకో ఐడియా చెప్పరా, ఇక్కడే ట్రై చేస్తాను. అదేంట్రా ఐడియా అడిగితే మొహాల తిప్పావు? ఆలోచించి మళ్ళీ వచ్చి చెప్తాను. అయితే సరే. ఏంట్రా నవ్వు ఇట్రా? నవ్వకేం చేయమంటారా? ఆ పైటర్ గాడు తీవిరిగి అరగంటైనా కాలేదు, అప్పుడే ఇంకో ఐడియా అడుగుతున్నాడు. మనం కలిసిన శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి కాఫీ తాగుతాం. రండమ్మా. జయ అదిగా అది గవర్నమెంట్ జీప్ అండి. జయాన్ని ఏమండి, మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు గాని ఆహా ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్ట ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ లాడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే పుస్తకం చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మనస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే ఉండు, అడ్రస్ రాసిస్తాను. వద్దులే, ఏం లేదు. ఈ మధ్య కాగితాలు బొత్తిగా అరగడం లేదు. దోశ చల్లారిపోతాయేమో, నేను వెళ్ళి ఆయన పిలుచుకొస్తాను. మాస్టర్, పాపం ఆయన ఏదో కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి బోడి దోశల కోసం? అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావటం హాయ్ రాజ్. హాయ్ షీలా. హౌ ఆర్ యు ఐ యామ్ ఆల్ రైట్. హౌ ఆర్ యు? కమ్ ఆన్ మ్యాన్. కమ్ ఆన్, లెట్స్ గో. దెన్ వాట్? కమ్ ఆన్. ఏంటి నేను చాలా కాలం అయింది. హలో డియర్, హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్ మిస్టర్ రాజా. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. నో నో నో, కుషీబా 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 కుషీబా. వెరీ గుడ్. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. వాట్, నువ్వు సిగరెట్లు మానేసావా? అవును. నో డియే, మేము కాలేజీలో చదివేటప్పుడు రోజుకు 10 పెట్లు కాల్చేవాడు. హ్యావ్ ఇట్. నో నో ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ ఇట్. ప్లీజ్. పాప విషయం తలుచుకుంటేనే గుండు. ఏరమైనా ఎక్కడికి వెళ్ళారు? ఎవరో స్నేహితులు వస్తే వెళ్ళారు. ఆడవాళ్ళ ఉన్నారు. మనం వెయిట్ చేద్దాం అమ్మా. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అసలు. కమ్ ఆన్, ఐ విల్ ఇంట్రడ్యూస్ మై బెటర్ హాఫ్. ఓకే. నో నో, ఇప్పుడు కాదు. ఐ విల్ మీట్ అగైన్. ఓకే ఓకే, సీ యు. కుషీబా కుషీబా. కమ్ ఆన్ డియర్. ఓకే, ప్రొసీడ్. ఐఎమ్ సారీ, ఆలస్యం అయిపోయింది. జయ, షీలా అని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు ఏమిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి? ఓ ఆడపిల్ల పుస్తకం కోసం.